ప్రాఫిట్ 80% ప్రాఫిట్ అంతే. మనం ఏం చేయాలంటే కస్టమర్స్ ఏంటంటే ఇంట్రెస్ట్ కట్టియాలి. వాళ్ళ గోల్డ్ వస్తే మనకు ఇంట్రెస్ట్ ఉంటుంది. అదే మనం గంతే గంతే ఆశయం పోతామంటే వేలం పాటు వేస్తారంటే గోల్డ్ వచ్చిందని కదా. గోల్డ్ పోతుంది పోతుంది వేలం పాటు వేస్తారని నేను కూడా ఫోన్ చేస్తాను. మాకు అది ఉంటుంది బింగో యాప్ అని, మాకు సాఫ్ట్వేర్స్ ఉంటుంది బింగో అని. ఏంటంటే మా దాంట్లో ఎవరైతే లోన్ తీసుకుంటో యాప్స్ ఉంటాయి, యాప్తో చేస్తాం. మన సాఫ్ట్వేర్లు ఉంటాయి, సిసిపి అని ఒకటి సాఫ్ట్వేర్లు ఉంటాయి. ఆ సాఫ్ట్వేర్ నుంచి వెళ్ళి కస్టమర్స్ ఇట్లా మాట్లాడాలి. ఆ నుంచి మనకి కస్టమర్స్ని కన్వర్ట్ చేసుకోవచ్చు. వచ్చినాక మనం మీనే పడుతుంది ఇంకోటి. ఏదో ఫుడ్ మాకు ఉన్నాను. నేను జిమ్ పోతున్నాను, మా హాస్టల్కి రిటైర్డ్ అనుకుంది. ఏదో జాబ్ చేస్తాడు కానీ ఆయన రిటైర్డ్ ఉంటుంది. ఆయనకి ఏంటంటే ఆయనకు ఫుడ్ సర్వీస్ చేయడం రా, అంటే కొంచెం తక్కువ దాంట్లో ఇచ్చాను కూడా మంచిగా పెట్టారని ఆయనదట. ఆయన కూడా అప్పుడు హాస్టల్ చూస్తున్నాడు. నాకు బిల్డింగ్స్ ఉన్నాయి. ఈయన హాస్టల్ బిల్డింగ్ 2 రెంట్లకు ఇచ్చి మళ్ళీ మాదేమో రెంట్ తీసుకున్నాడు. ఆయన ఓన్ బిల్డింగ్స్ రెంట్ ఇచ్చేది, కొత్త బిల్డింగ్ రెంట్ తీసుకున్నాడు. తీసుకొని పెట్టి నేను అడిగిన అంకుల్ ఇట్లా హైదరాబాద్లో ఉన్నప్పుడు ఇట్లా పెడుతుండే అంకుల్ ఫుడ్ ఇస్తాను. మనం ఫుడ్ విషయంలో తక్కువ పడడం కావాలంటే టేస్ట్ చేయండి అన్నాడు. ఎంత అంకుల్ అంటే హాస్టల్కి ఎంత అంకుల్ అంటే 4,000 అన్నాడు. అన్నీ అనగానే 4,000కి మామూలుగా ఉంటాయేమో అనుకున్నాను. ఉన్నాగానే రూమ్లు కూడా చూడు మంచిగా, నీకు ఈ ఏరియాలో ఎక్కడ ఉండో, నువ్వు ఏ హాస్టల్కైనా కూడా అంత మంచిగా ఉండవు, మనకి మంచిగా ఉంటాయి మెయింటెనెన్స్ ఇదైతే. నువ్వు ఒక నెల చూడు, నచ్చకపోయినాక నువ్వు వెళ్ళిపో. చూసాను 3 రోజులకే మంచిగా ఉన్నాయి. చూడగానే మంచిగా అటాచ్ బాత్రూమ్, బెడ్స్ ఇట్లా కొత్తవి. బెడ్స్ కూడా నేను తీసుకున్నప్పుడే నాకే ఇచ్చాను పరుపు, కొత్తవి పరుపును బెడ్షీట్. ఏం చేస్తానంటే ఎవరు కొత్త వాళ్ళకి అవి ఇస్తాడు, ముందే వేసి చెప్పాడు. మంచిగా ఇచ్చాను. ఇక 4 ఉండాలి. ఫుడ్ పొద్దుగల అన్ని టిఫిన్స్ పెడతారు. ఏదో చపాతీ పెట్టిండు, చపాతీ కూడా మంచిగా చేస్తారు, పూరి టైప్. నైట్ నేను అన్న అందులో ఇట్లా జిమ్కి వెళ్తున్నా, చపాతీ కావాలంటే సరే వాటర్ చేసేసాను. ఫుడ్ మంచిగా ఉందిరా, జాబ్ కూడా మంచిగా ఉంది. నాకు ఒక్కడే కనబడలేదు కానీ నాకు ఈ హైదరాబాద్ కంటే వరంగల్ నచ్చింది. సింపుల్, ఖర్చు లేదురా, ఖర్చు లేదు, ప్లస్ సింపుల్గా ఉంది. అరే ఎట్లుందంటే పట్టుకొచ్చరా, వెళ్తే పట్టుకొచ్చేది తెలుసా. నాకు ఇచ్చింది అమ్మ, హైదరాబాద్ ఉన్నప్పుడు నీకు పైసలు వస్తే పైసలు ఉంటుంది, వస్తూ కూడా ఉండదు. ఒక ఫ్రెండ్స్ ఇట్లా బయటకు వెళ్ళినప్పుడు అసలు ఉండదు, పోతే కట్టం పైసలు. ఏడుకో ఒక రెస్టారెంట్లో పోయినప్పుడు 2,500 అట్లా అయిపోతూనే ఉంటుంది. ఈడ ఒకటి రెస్టారెంట్ మావాడు అన్నాడు, మండపం ఏదో అన్నారు, దాంట్లో ముందు ఒకటి ఉంటుంది స్పీడ్. ఆ హోటల్ పేరు ఎక్కడ తెలుసా? ఎస్బీఐ ఉందా? ఇక్కడ ఎస్బీఐ ఉంటుంది చౌరస్తా, మన హన్మకొండ బస్ స్టాండ్ నుంచి ఎస్బీఐ అని ఒకటి ఉంటుంది. ఆడ క్రెడిట్ రేట్ అని ఉంటుంది. మన ఐడిఎఫ్సి బ్యాంక్ కూడా ఉంటుంది ఆడ. ఎస్బీఐ అంటారు, రోడ్ పైన ఉంటుంది ఎస్బీఐ అని. నక్కలగుట్ట రోడ్ కాంచాడు ఆడ ఒకటి రెస్టారెంట్ ఉంటుంది.
మనం 100 రూపాయలు ఇచ్చినాము, వాడ మీల్స్ అన్నీ ఉంటాయి. అది కర్రీ పాయింట్ టైప్, చికెన్ బిర్యానీ ఉండదు అలా, మళ్ళీ కర్రీ స్ట్రీట్లు ఉంటాయి. మాడేది చెప్పిండు ఆ పేరు, అది బాగుంటుంది, ఫేమస్ రాను. చాలా ఫేమస్ అసలు ఆ ఏరియాలో ఉంటుంది ఇక పక్కన. ఇప్పుడు నేను చెప్పిన ఎస్బీఐ అని, మళ్ళీ అది డిస్ట్రిక్ట్ మన ఆఫీసర్స్ కాలనీ అంటారు చూడు, మండపం మండపం కాదులే కానీ ఏదో అందరికి బాగా వీ పైన ఉంటుంది, వీ పైన అరే ఇలా కేఎఫ్సీ కూడా కొత్తగా పడ్డదా లేకపోతే ఎప్పటి నుంచో ఉన్నా? ఎప్పటి నుంచో ఉన్నా. ఇప్పుడు ఇప్పుడు ఐడిఎఫ్సీలో ఎంత తెలుసా శాలరీ? ఇప్పుడు ఎత్తినడానికి శాలరీ ఎంత ఉంటుంది నెలకి? 15,000. దీంట్లో ఇన్సెంటివ్స్ ఉంటాయి. ఈ ఇన్సెంటివ్సే ఎంత వస్తాయి? 10,000, అప్రోక్స్ 10,000, 15,000 అట్లా. ఇక నువ్వు ఎప్పుడు చేసినా కూడా, ఎన్ని సంవత్సరాలు చేసినా కూడా 15,000 ఇక పెరిగి శాలరీ ఇంక్రిమెంట్ ఉండదు. ఇప్పుడు సార్ టీమ్ లీడర్ అంటారా, ఆయన కూడా 15,000 ఇన్సెంటివ్స్ వస్తాయి. వీడేమన్నాడు ఒకసారి 50,000 పడ్డారా అన్నాడు, శాలరీ ఎంత అంటే 50,000 అన్నాడు. అప్పుడు నాకు పార్టీ ఇచ్చింది చూడు, ఎంతరా శాలరీ అంటే 50,000 అన్నాడు, గుర్తుందా? ఒక్క ₹1,00,000 పడ్డాయి మొత్తం ఇచ్చేది. ఉన్నది నాటి చెప్పాలి కానీ వాడు ఎట్లా చెప్తాడంటే, అలా ఇన్సెంటివ్స్ అంత పడతాయారా చెప్పు, నువ్వే ఒకసారి ప్రాక్టికల్ ఆలోచించు. అది చెప్తే నమ్మేటట్టు అనుకోవాలి కానీ, నేను వాళ్ళ వర్క్ చేసినా కదా. ఇప్పుడు తెలియని వాళ్ళకంటే ఏదో అనుకుంటాం. ఇప్పుడు మా దాంట్లో నేను అడిగినా ఎంత వస్తాయి అన్నా అంటే, అరే ఎంత వస్తాయి మామూలుగా శాలరీ అయితే 15,000, నేను కొంచెం 4 సంవత్సరాల నుంచి చేస్తున్నాను, నాకు 15,000 వస్తాయి. అప్పుడప్పుడు వాళ్ళకి 7,000, 8,000, 9,000 వస్తాయి అన్నారు. ఇంచండి అప్పుడప్పుడు పడడం కూడా పడవ అన్నారు. మళ్ళీ ఎప్పుడు నువ్వు వస్తావరా ఇటు వరంగల్కి వస్తూనే ఉంటుంది అప్పుడు, వచ్చినప్పుడు మా సైడ్ రావాలి. 29 బా ఎందుకు రోజు ఈఎంఐ కడుతుంది మరి. శాలరీగా 6th పడతారా ప్రతి నెల 6th కన్నా, లేకపోతే 10th లోపు. ఫస్ట్కి 6 months తర్వాతకి ఫస్ట్ నుంచి పడుతుంది. 30 కన్నా ఫస్ట్ కన్నా పడుతుంది. ఇంటెన్స్కి ఎప్పుడైనా 6 నెలల వరకు 7వ తారీఖు కన్నా 5వ తారీఖు కన్నా పడుతుంది.
ఇప్పుడు నాకు శాలరీ నేను 10వ తారీఖు జాయిన్ అయిన కాబట్టి 20 రోజులు ఒక శాలరీ ఇస్తాడు. ఇంకేం చేస్తాను, ఇంకేం చేస్తాను.